వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక రాజమండ్రిలో వైసీపీ ఎన్నికల ప్రచార రథం దగ్ధం ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ఎంపీ మార్గాని భారత్పై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫైర్ అయ్యారు. పబ్లిసిటీ కోసం భరత్ తన ఎన్నికల ప్రచార రథాన్ని కాల్చుకుని ఆ నేరం తమపై నెడుతున్నారని అన్నారు. చిల్లర రాజకీయాలు కట్టిపెట్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఎమ్మెల్యే వాసు సూచించారు. ఈ ఘటనపై సత్య ప్రమాణం అంటూ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం సరికాదని అన్నారు. మార్గాని భారత్ చేసిన ఛాలెంజ్ కు కౌంటర్ గా రాజ్యాంగంపై ఆదిరెడ్డి వాసు ప్రమాణం చేశారు. ఏపీలో కీలక డాక్యుమెంట్ల కాల్చివేత కొనసాగుతుంది. మొన్న కృష్ణా కరకట్టపై ప్రభుత్వ పత్రాల్ని తగలబెట్టగా ఇప్పుడు పొంగనూరులో ప్రభుత్వ రికార్డులు సంచుల్లో తీసుకొచ్చి కాల్చివేసిన ఘటన కలకలం రేపుతుంది. పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచులో తీసుకొచ్చి కాల్చివేశారు. ఎంపీడీఓ ఆఫీసు రికార్డులుగా అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వంలో 1,36,61,000 ప్రభుత్వ సొమ్ము తన సొంత ఖాతాల్లోకి కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ మళ్లించుకున్న ఘటనలు వెలుగు చూశాయి. ఈ విషయంపై ఎంపీడీఓతో సహా ఇద్దరు అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ నిన్న సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నేతలు. రాష్ట్ర జనాభాలో 24% పైగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోవు మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రి పదవులను తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. మున్నూరు కాపు కార్పొరేషన్ కు 2,000 కోట్లు కేటాయించాలని, కోకపేట ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 20 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ, మంత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులందరికీ మాకు జనాభా ప్రాతిపాదికన మేము కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో, పార్లమెంట్ లో సపోర్ట్ చేశాము. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదో అధికారంలో వచ్చింది. మరి మాకు తప్పకుండా మంత్రి పదవులలో 2 మంత్రి పదవులు ఇవ్వాలని ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమంలో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు గత ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు కష్టపడ్డా మాకు కార్పొరేషన్ ఇవ్వలే, మీరు కార్పొరేషన్ ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు. శేర్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు. మరి బీశాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, సీతక్క గారు, మరి మీరందరూ కూడా మాకు కార్పొరేషన్ ఇప్పించడం జరిగింది. మరి దానిలో మేము ఈ రోజు తప్పకుండా మాకు ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలని, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం కొరకు ఇవ్వాలని, కోకపేటల ఆత్మగౌరవ భవన నిర్మాణము అదొక పెద్ద లోయ గుట్ట ఇచ్చినారు. మరి దాన్ని కట్టుకోలేకపోయినాము. దానికి ఒక 20 కోట్ల రూపాయలు ఈ రోజు మాకు ఫండ్స్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. మరి మాకు మంత్రి పదవుల అవకాశం ఇవ్వండి, కార్పొరేషన్లలో కూడా మాకు వాటా ఇవ్వండి, రాజ్యసభలో కూడా మాకు అవకాశం ఇవ్వాలి. అన్నిట్లలో కూడా రేపు స్థానిక ఎన్నికల్లో మేము సపోర్ట్ చేయాలంటే మా డిమాండ్స్ తప్పకుండా నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వంకి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మా న్యాయమైన కోరికలు మేము తెలియజేయడం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలపై ఏపీలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి నెంబర్ బోర్డు కలిగిన వాహనాలు కనిపిస్తే వాటి యజమానులకు సున్నితంగా వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. బోర్డును తొలగించి నిబంధనల ప్రకారం ఉండాల్సిన నేమ్ ప్లేట్ ను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం పిఠాపురంలో జరిగిన వారాహి బహిరంగ సభలో స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టిక్కర్ల అంశాన్ని ప్రస్తావించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ అలాంటి బోర్డులు తీసివేయాలని జన సైనికులకు సూచించారు పవన్. మీరు అలాంటి నెంబర్ ప్లేట్ వేసుకుని తిరిగితే తనను తిడతారు అంటూ జనసేన సైనికులను సూచించారు. పవన్ ప్రకటన తర్వాత పలుచోట్ల పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఎమ్మెల్యే గారి తాలూకా బోర్డులను తీసివేయిస్తున్నారు. అయితే నెంబర్ ప్లేట్ ను నిబంధనల ప్రకారం ఉంచుకుంటూ వాహనంలో ఎక్కడైనా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని ఉంటే స్టిక్కరింగ్ వేయించుకోవచ్చని పోలీసులు వెసులుబాటు ఇస్తున్నారు.
సింగపూర్లో విషాదం చోటు చేసుకుంది. కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి బీచ్కి వెళ్లిన పవన్ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా సింగపూర్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్న పవన్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సంవత్సరంన్నర నుంచి సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మా అబ్బాయి. నిన్న ఉదయం పోలీసు వాళ్ళకి బాడీ దొరికిందని వాళ్ళ రూమ్మేట్కి ఎంక్వైరీ చేస్తే దొరికిందని చెప్పి తెలియజేశాను. అంతవరకు నాకు తెలియదండి. బాడీ అయితే బీచ్లో దొరికిందని పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది. మేమే చేస్తాం, ఆయన తక్కువే చేయటం. సంవత్సరం ఫిబ్రవరికి వెళ్ళాడండి, ఫిబ్రవరి 1కి. ఫిబ్రవరికి సంవత్సరం అయింది. మళ్ళీ సంవత్సరం అయినాక జాబ్ కన్ఫర్మ్ చేశారు. మళ్ళా ఈ జాబ్ చేస్తూ అమెరికాకి H1B వీసా వచ్చింది. ఆడ 2 లక్షలు కట్టి అది నడుస్తుంది ఆ ప్రాసెస్. లోపల ఇక్కడ అయిపోద్ది, ఇంకెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. ఇంతలో ఇట్లా జరిగింది. మాకు చెప్పలేదు ఇట్లా జరుగుతుంది, ఇబ్బంది, అక్కడ ఏ ఇబ్బంది అవుతుందో ఏమీ చెప్పలేదు మాకు అసలు ఎప్పుడు ఏమి చేయలే. బీచ్లో తేలిందంట బాడీ. వెంటనే ఆ అబ్బాయి దగ్గర అడ్రస్లు ఉంటాయి. మా పెద్ద అబ్బాయి లండన్లో ఉంటాడు. ఆయనకి ఫోన్ చేశారు. ఆయనకి ఫోన్ చేసి ఇంక వాళ్ళు మాకన్నీ పూర్తి చెప్పట్లేదండి. మేము ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా, పేరెంట్స్ మళ్ళీ ఏమన్నా ఇద్దేమని మాకు తెలియదు. మాకు ఇందా 11ంటికే తెలిసింది ఇట్లా జరిగిందని. కర్నూలు జిల్లాలో విత్తన ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. అదోనిలో వ్యవసాయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారి ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్ లో స్టాల్ బుక్, ఈపాస్ మిషన్ లో పొందపరిచిన నిల్వల్లో తేడాలు గుర్తించారు అధికారులు. దీంతో 5,88,520 రూపాయల విలువైన రసాయనిక ఎరువుల అమ్మకాలను, భువనేశ్వరి సీడ్స్ 22,61,941 రూపాయల విలువ గల రసాయనిక ఎరువుల అమ్మకాలను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈరోజు ఆదోని మండలం నందు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పి హనుమంతరావు వ్యవసాయ సహాయ సంచాలకుల గారు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి సుదర్శన్ రెడ్డి కర్నూలు వారు సంయుక్తంగా ఎరువులు, విత్తనాలు మరియు పురుగు మందుల డీలర్ల దుకాణాలపై దాడులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్ నందు ఎరువుల నిల్వలకు మరియు ఈపాస్ మిషన్లో నిల్వలకు తేడాలు ఉన్నందున 5,88,000 రూపాయల విలువ కలిగిన రసాయనిక ఎరువులను తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. అదేవిధంగా భువనేశ్వరి సీడ్స్ నందు 22,61,000 రూపాయల విలువ కలిగిన రసాయనిక ఎరువులను అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగింది. అంతేకాక గీతా హైబ్రిడ్ సీడ్స్ నందు 1,07,000 రూపాయల విలువ కలిగిన కూరగాయ విత్తనాలను, భువనేశ్వరి సీడ్ సెంటర్ నందు 2,46,240 రూపాయల విలువ కలిగిన బీటీ పత్తి విత్తనాలను అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్స్పెక్షన్ తనిఖీలలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదోని వారు అరుణకుమారి గారు మరియు నేను మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగినది. వీరికి ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం స్టాకు తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఎస్ఎస్బీసీఎల్ గుడివాడ డిపో నుంచి మద్యం స్టాక్ను అవనిగడ్డ గవర్నమెంట్ మద్యం షాపులకు డీసీఎం వ్యాన్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. మచిలీపట్నం చల్లపల్లి రోడ్డులో డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగికి గాయాలయ్యాయి. మద్యం ధ్వంసమైంది. నేను వెంటనే వచ్చేసా. చెప్పడు తిరిగి అది నాకు తెలియదు కదా. నేను అంత క్లియర్ చెప్తున్నాను కదా, అంతకంటే ఎవరు చెప్తారు?
అరే అది ఫోన్ నెంబర్ తీసుకుని అడుగుతారు. ఉదయం బయలుదేరిందండి, గుడివాడ డిపో నుంచి సర్కేస్ బయలుదేరింది. అది నాగాలంక 2 షాపులకి, ఇంకోటి మోబిదేవి ఒక షాపుకి సరుకు వెళ్తుంది అన్నమాట. అది టైర్ బరస్ట్ అవ్వడం వల్ల బండి పడిపోయింది. అది వేరే దాంట్లో మార్చి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోతాం. అది చూసి చెప్తామండి. అంటే నష్టం జరిగిందా లేదా? అంటే బహుశా ఈ బీర్ సీసాలు అవి పగిలిపోయినాయి కదా, మిగతా చూడాలండి. చూస్తే గానీ మనం అది పూర్తిగా ఎంత ఉందన్నది చెప్పాలంటే అది చూడాలి, ఒకసారి చూస్తామండి. చూసి దాన్ని బట్టి చెప్తాం. అంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది? టైరేనండి, టైరు బరస్ట్ అయ్యి ఇంకా అది బండి తిరగబడిపోయింది. ప్రస్తుతానికి అంటే కొద్దిగా డ్రైవర్ కి కొద్దిగా చిన్న చెప్తాను తెలిసిందండి. పెద్ద మేజర్ ఏం కాదు. మందు మాత్రం అదే మన ఈ బీర్ సీసాలు గాజు సీసాలు కాబట్టి కొద్దిగా. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద 9వ తేదీన జరిగే అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఏటా అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు వస్తారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు తలసాని. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నీకు ఫైర్ సర్వీసెస్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల సహకారం తీసుకొని మా సింగిల్ ట్రస్టీ సాయిబాబా గారు, మరి అదేవిధంగా ఈ ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలందరూ, ఇప్పుడు మా మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ ట్రస్టీ మెంబర్స్ గా అశోక్ గాని, హనుమంత్ గాని, గతంలో చాలా మంది కూడా ఉన్నారు. సరే, నూతనంగా ఎవరు వచ్చినా గానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందరినీ తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కళ్యాణం. అమ్మవారి భక్తులు తండోపతండాలుగా లక్షలాదిగా ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని బ్రహ్మాండంగా జరగాలి. కాబట్టి పాసుల విషయంలో కానీ, మిగిలిన అంశాల్లో కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ మీడియా సహకారం కూడా సంపూర్ణంగా కావాలి. ఎందుకంటే మీ ప్రసార మాధ్యమాల ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది, మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. అయితే ఏవైతే వర్క్లు స్లోగా ఉన్నాయో అవన్నీ ఈ రోజు నుంచి స్పీడప్ చేయమని చెప్పినాం. ఏదైతే సివరేజ్ విషయంలో కానీ, బ్లీచింగ్ పౌడర్ విషయంలో కానీ, లైటింగ్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ, రెండోది మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్ని కూడా మరి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవ్వరికి ఆటంకాలు లేకుండా సంపూర్ణమైనటువంటి సహకారం. రెండోది వాలంటీర్లు, ఈ వాలంటీర్ కూడా స్థానికంగా ఉండేవారు. వాళ్ళు యథావిధిగా ప్రతిసారి కూడా ఒక 200 నుంచి 250 మంది అమ్మవారి సేవ కోసం పనిచేసేటువంటి భక్తులు కాబట్టి వారిని సంపూర్ణంగా వారికి కూడా కోఆపరేట్ చేయమని చెప్పినాం. రెండోది ఎక్కడ కూడా దొంగతనాలు లేకుండా సీసీ కెమెరాలు కూడా ఈ యొక్క దేవాలయమే కాకుండా దేవాలయ సరౌండింగ్స్ ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో అన్ని ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కాకుండా. నేను అధికారులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ కోఆపరేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నీకు ఫైర్ సర్వీసెస్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ.
అనంతపురం నగరానికి చెందిన ద్వారకనాథ్ రెడ్డి ఇండియన్ బాస్కెట్ బాల్ టీంకు ఎంపికయ్యారు. ద్వారకనాథ్ రెడ్డి ఎంపిక పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 18 ఏళ్లకే ఇండియన్ టీంకు ఎంపిక కావడంలో ద్వారకనాథ్ రెడ్డి పట్టుదల, కోచ్ల కృషి ఎంతో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో 4 ఏళ్ల పాటు నిరాటకంగా ద్వారకనాథ్ రెడ్డి ఆడారని తెలిపారు. 18 ఏళ్లకే సీనియర్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎంపిక కావడం చాలా అరుదైన విషయమని ద్వారకనాథ్ రెడ్డి కోచ్లు అభిప్రాయపడ్డారు. త్వరలో ఇండియన్ టీం నుంచి శ్రీలంకలో ద్వారకనాథ్ రెడ్డి ఆడబోతున్నారు. ఏపీ నుంచి అనంతపురం నగరానికి చెందిన ద్వారకనాథ్ రెడ్డి మాత్రమే ఎంపిక అయ్యారని ద్వారకనాథ్ రెడ్డి కోచ్లు తెలిపారు. శ్రీలంకలో జరగబోయే మ్యాచ్లో విజయవంతమైన ప్రదర్శన చేసి కుటుంబ సభ్యులకు, ఇండియాకు, ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరారు. తమ్ముని కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి అంతర్జాతీయ బాస్కెట్బాల్లో సెలక్షన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా కొనసాగాలని ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ వీక్ లో శ్రీలంకలో మ్యాచ్ ఆడతాడు. దాంట్లో విజయోత్సవంగా తిరిగి వస్తే చాలా సంతోషంగా ఉంటాము. మా కుటుంబానికి మంచి పేరు తెచ్చాడు. మా జిల్లాకు, ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుచున్నాము. నా కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి ఈరోజు బాస్కెట్బాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరఫున ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది శ్రీలంకకు పోయి 9 నుండి 13 జరిగే అంతర్జాతీయ బాస్కెట్బాల్లో పాల్గొనడానికి ఎంపికైనాడు. 26 ఏళ్ల సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మన వానికి అవకాశం వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ నరేంద్ర అనే సారు మా వాడిని గుర్తించి అక్కడి నుండి ప్రాక్టీస్ చేసి అక్కడి నుండి జగన్నాథ్ రెడ్డి సార్ దగ్గర కోచింగ్ పొంది ఇంత స్థాయికి వచ్చాడు. అక్కడ అందరూ చౌదరి సారు, హబీబుల్లా సారు అందరూ సహకారంతో ఈరోజు ఇంత వాడయ్యాడు. స్టేట్ సెక్రటరీ గారు వారు అందరు సహకారంతో ఈరోజు ఆ స్థాయికి పోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అంచనంచలం ఎదగాలని కోరుకుంటున్నాను. మా తమ్ముని కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి అంతర్జాతీయ బాస్కెట్బాల్లో సెలక్షన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్ ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. డీఆర్ఎం కార్యాలయంలో అవినీతిపై 2 రోజులుగా సిబిఐ విచారణ కొనసాగుతుంది. కడప వద్ద నిర్మించనున్న రైల్వే వంతెన అనుమతుల ఉత్తర్వుల కోసం కాంట్రాక్టర్ నుంచి పెద్ద మొత్తంలో రైల్వే అధికారులు లంచం డిమాండ్ చేశారు. బాధిత కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సిబిఐ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో డీఆర్ఎం ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. డీఆర్ఎం వినీత్ సింగ్ తో పాటు మరో 4గురిని అరెస్టు చేసి సికింద్రాబాద్ సిబిఐ కార్యాలయానికి తరలించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. తమపై అకారణంగా ఇంటర్ విద్యార్థులు దాడి చేశారని 10th విద్యార్థులు ఆరోపించారు. కర్రలతో చితకబాదడంతో స్కూల్ గోడలు దూకి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు విద్యార్థులు. విషయం తెలుసుకున్న చేర్యాల సీఐ స్కూల్ కు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా రాత్రి పిల్లల కొట్టుకున్నది వాస్తవమేనని, ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూస్తామన్నారు. దాడికి పాల్పడిన విద్యార్థులను పిలిపించి మాట్లాడతామని ప్రిన్సిపల్ తెలిపారు. ఏమైందంటే మేము ఫస్ట్ స్టడీలో వచ్చి ఒకసారి అన్న చెప్పిండు అన్న. అయితే అక్కడ మేము ఒక్కరమే లేము, మస్తు మంది క్లాసులు, చాలా మంది చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళు సౌండ్ ఎత్తారు, మేమేమో సౌండ్ చేయట్లే. మేము కూడా సౌండ్ వేసినా కానీ లైట్ సౌండ్ వేసుకుంటే మా వర్క్ మేము చేసుకుంటాం. మాకు ముందే ప్రాజెక్టులు ఇవన్నీ ఇచ్చారు, చేసుకుంటాం. అవి చేసుకుంటా అంటే ఫస్ట్ ఒక అన్న వచ్చి చెప్పిండు ఆయన. ఆ తర్వాత మేము సైలెంట్ గానే ఉన్నాం. తర్వాత హౌస్ లో పోగానే మేము హౌస్ లో పోయినామన్న. ఫస్ట్ హౌస్ లో పోక ముందే క్లాస్ లోనే అందరు పోయిన తర్వాత 5 minutes ఆమన్నారు. 5 minutes అయిన తర్వాత అందరు ఇక డైరెక్ట్ స్కూల్ మొత్తం ఖాళీ అయిన తర్వాత 5 minutes తర్వాత అన్న పేరు వినయ్. అన్న వచ్చి ఏమన్నాడంటే, మీరు అందరు హౌస్ లో అడుగురా అన్నాడు. అంటే కట్టెలు పట్టుకొని వచ్చిరన్న. వాళ్ళకి అసలు కట్టెలు పట్టుకొని వచ్చిరు, మమ్మల్ని తీసుకొని సెకండ్ ఇయర్ అన్న. సెకండ్ ఇయర్ వాళ్ళ హౌస్ లో పోయారు. హౌస్ లో మమ్మల్ని తీసుకొని పోయారు. 10 minutes లలో అందరినీ గ్యాదర్ కావాలని చెప్పారు. అందరం గ్యాదర్ అయినాం. అందరం గ్యాదర్ అయిన తర్వాత ఏమైందంటే
ఇక మమ్మల్ని చూసిర్రు, అందరిని ఒక దగ్గర బ్యాక్ సైడ్ పోమని చెప్పిర్రు. ఇక మమ్మల్ని బర్లకన్నది మనం కొట్టిరన్న. మరి అంత మా పేరెంట్స్ కూడా కొట్టరు. ఏం బీకలేరు, నువ్వు ఎవరు చెప్పుకుంటావు, ఎవరేం బీకలేరు అన్నట్టు మాట్లాడారన్న. చంపుతారంట, చంపేస్తారండి. ఇక మమ్మల్ని మొత్తం హౌస్లోనే మొత్తం చంపేస్తారంట. మమ్మల్ని ఉండనియారంట. అందరూ కొడతారంట. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన 5 ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలకు రాజగోపురం వద్ద ఆలయం ఏఈఓ హరిదాస్, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలోని తులాభారం వద్ద ఏఐసిసి కార్యదర్శి సంపత్ తులాభారంలో తూకం వేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యేలకు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామివారి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలు అందజేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఫిజిక్స్ టీచర్ గా మారారు. నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రము, పల్లె ప్రకృతి వనరుల్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కసబు విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఫిజిక్స్ ను ఎలా నేర్చుకోవాలి, ఎలా విడిచిపట్టాలి అని మెలకువలు నేర్పిస్తూ కొన్ని సిద్ధాంతాలను బోధించారు. దాదాపు అరగంట పాటు విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధిస్తూనే సమాధానాలు రాబట్టారు. బదిలీల అనంతరం సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షలో 10% జీపీఎస్ సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకాంక్షించారు. పాఠశాలలో చెట్ల యొక్క పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉందని పాఠశాల నిర్వాహకులను అభినందించారు. పాఠశాలలో 300 మొక్కలను పెంచడం గొప్ప విషయం అన్నారు. రానున్న రోజుల్లో గ్రౌండ్ బెస్ట్ లెర్నింగ్ అనే వినూత్న కార్యక్రమం కోసం చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా స్థాయిలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డికి సూచించారు. అంతకు ముందు కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార పదార్థాలను, పిల్లల హాజరు శాతం, రికార్డులు పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.